పోరాడతాం మమ్మల్ని ఉద్యోగంలో పెట్టుకునేంత వరకు పోరాడతాం మమ్మల్ని ఉద్యోగంలో పెట్టుకునేంత వరకు పోరాడతాం ఉద్యోగాల్లో పెట్టుకునేంత వరకు జీతాలు అడిగితే తొలగిస్తారా జీతాలు అడిగితే జీతాలు అడగడం కార్మిక హక్కు జీతాలు అడగడం కార్మికుల ఐక్యత ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న జీతాలు సిగ్గో పారిశుద్ధ కార్మికులకు జీతాలు చెల్లించలేని ప్రభుత్వం వైఖరి మండి వైఖరి చెల్లించాలి పెండింగ్ లో ఉన్న జీతాలను జీతాలు అడిగితే చెల్లించాలి పెండింగ్ లో ఉన్న 4 నెలల జీతాలను కల్పించాలి మాకు ఉద్యోగ భద్రత ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ టైంలో కార్మికులు అనేకమైనటువంటి సేవలు చేశారు. అందులో భాగంగా తిరుపతి పట్టణం రోజుకు లక్షలాది మంది వస్తున్నటువంటి యాత్రికుల ప్లేసు రేణిగుంట బైపాస్ రోడ్లో ఉన్నటువంటి పద్మావతి నిలయంలో ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారంగా 20,000 మందికి సేవలు అందించినామని చెప్తున్నటువంటి అధికారులు వాళ్ళకు సేవలు అందించినటువంటి కార్మికులకు 5 నెలలుగా జీతాలు చెల్లించలేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఎలా ఉందో త్వరగా అర్థం చేసుకోవాలి. అధికారుల వైఖరి ఎలా ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళేమో గొంతమ్మ కోరికలు కోరలా, కేవలం పనిచేసిన దానికి 4 నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి ఇవ్వండి మహాప్రభు అంటే డిసెంబర్ 1వ తారీఖున కార్యక్రమం నిర్వహించి అక్కడ ఇన్ఛార్జిని అడిగితే ఈవేళ ఈ రోజుకి కూడా జీతాలు చెల్లించకుండా జీతాలు అడిగినటువంటి కార్మికుల్ని తొలగించడం హక్కు మీకు ఎవరు ఇచ్చారు అని చెప్పేసి ఈవేళ ఏఐటీసీగా మేము అడుగుతా ఉన్నాం. కలెక్టర్ గారు, మంత్రి గారు, మన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఇక్కడ ఉండేటువంటి కరుణాకర్ రెడ్డి గారు అందరూ చెప్పారు. ఈ ఎమ్మెల్యే కూడా కరుణాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. కార్మికులు ఏదైతే కరోనా టైంలో పనిచేస్తున్నారో వాళ్ళకి అందరికీ సర్టిఫికెట్లు ఇస్తాం, వాళ్ళకు ప్రత్యామ్నాయమైనటువంటి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈవేళ కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టింది కాబట్టి వర్కర్లు అవసరం లేదని చెప్తా ఉన్నారు. మేము ఏఐటీసీగా కలెక్టర్ గారిని ఒకటే అడుగుతూ ఉన్నాం. 7 నెలలుగా ప్రాణాలు సైతం త్యాగం చేసి పనిచేసినటువంటి కార్మికులకు శ్రీనివాసంలో ఖాళీ ఉన్నాయి, తిరుమలలో ఖాళీ ఉన్నాయి. ప్రతి ఆర్టీఓ ఆఫీసులోనూ ఎంఆర్ఓ ఆఫీసులోనూ 2 పోస్టులు ఇస్తే ఈ కరోనా టైంలో పనిచేసినటువంటి స్కామెంజర్స్ని అనుకూలమైన పద్ధతిలో పెట్టుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళకు వృత్తి కల్పించడానికి పద్ధతులు కల్పించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మన ఆర్టీఓ గారికి తెలియజేస్తున్నాం, కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాం, ప్రజాప్రతినిధులకు తెలియజేస్తున్నాం. అదే పద్ధతిలో 4 నెలల జీతాలు ఇస్తూ వాళ్ళు విధుల్లో పెట్టుకోవాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. సమస్య పరిష్కారం కాకపోతే ఏఐటీసీ ఎర్రజెండా నాయకత్వంలో ఇతర కార్మిక సంఘాలు కలుపుకొని ఏదైతే కోవిడ్ టైంలో పనిచేయనటువంటి కార్మికులను తొలగించారో వాళ్ళకు ప్రత్యామ్నాయమైనటువంటి ఉద్యోగాలు వచ్చేంత వరకు ఈ చిత్తూరు జిల్లా ఏఐటీసీ సమితి వాళ్ళకు అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ తక్షణమే వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పి మురళి, ఏఐటీసీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి.